Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన బీకామ్ గ్రూప్ వాళ్ళకు మరియు బీబీఏ గ్రూప్ వాళ్ళకు రెండు గ్రూప్ వాళ్ళకు ఏంటంటే కామన్ సబ్జెక్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్ డిజైన్. ఓకే, ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్ డిజైన్ ఇది సబ్జెక్ట్ అండి, కామన్ సబ్జెక్ట్ ఈ రెండు గ్రూపుల వారికి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ 2022 ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అండ్ 2024 ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, అయితే పీడిఎఫ్ అనేది నేను ఈరోజు ఈవినింగ్ మీకు పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ వినాలి. ఇప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివితే మీకు ఏంటంటే మీకు బుర్రకు ఎక్కదు. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకు కొద్దిగా అర్థమవుతుంది ఏంటనే సబ్జెక్ట్. అర్థమైన తర్వాత నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఈవినింగ్ 6 PM అప్లోడ్ చేస్తానండి, గుర్తుంచుకోండి టైం. ఈవినింగ్ 6 PM నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను పీడిఎఫ్. డన్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ అవుట్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్. ఏంటట? లిస్ట్ అవుట్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటుందంటే ఫస్ట్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ చెప్పమన్నాడు కదా. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క డెఫినేషన్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏంటట? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మార్కెటింగ్ that uses electronic devices to promote products or services. ఓకేనా. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇది మార్కెటింగ్ అన్నట్టు. దీన్ని ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ ప్రమోట్ చేసేదాన్ని ఒక డిజిటల్లో దాన్ని ఏమంటారు? డిజిటల్ మార్కెటింగ్ అంటారు. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క టూల్స్ చెప్పమన్నాడు కదా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ యొక్క టూల్స్ ఏంటంటే ఫస్ట్ టూల్ వచ్చేసి SEO. ఏంటి? సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఏంటండి? సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఇదేంటంటే SEO ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ వెబ్సైట్ మోర్ విజిబుల్ అండ్ అట్రాక్టివ్ టు సెర్చ్ ఇంజన్స్ లైక్ గూగుల్. ఇక్కడ ఈ వెబ్సైట్స్ని ఏం చేస్తుందంటే విజిబుల్ ఉండడానికి, చాలా నీట్గా ఉండడానికి ఇక్కడ సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి. అందులో సెర్చ్ ఇంజన్స్లోకి వెళ్ళాలంటే ఒక వెబ్సైట్ సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళాలంటే అది చాలామంది క్లిక్ చేసి ఉండాలి. ఆ వెబ్సైట్ని చాలామంది ఫాలో అవుతున్నారు అనుకోండి. ఇప్పుడు గూగుల్లో మనం ఏది టైప్ చేసినా ఫస్ట్ మనకు ఒక వెబ్సైట్ వస్తుంది కదా. అదేంటంటే ఎందుకు వస్తుంది మనకంటే ఈ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ద్వారా మనకు ఆ వెబ్సైట్ అనేది ఫస్ట్ కనబడుతుందండి, ఓకేనా. ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది. సో ఇది ప్రాసెస్. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ టూల్ ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ ఏ ప్రొడక్ట్, సర్వీస్ ఆర్ బ్రాండ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ టు కనెక్ట్ విత్ కస్టమర్స్. ఇక్కడ సోషల్ మీడియా అంటే మీకు తెలుసు కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్. ఇందులో ఏంటంటే మన ప్రొడక్ట్స్ని కానీ మన సర్వీస్ని కానీ ఏదైనా మన బ్రాండ్ని కానీ ప్రమోట్ చేసుకోవడానికి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనకు ఉపయోగపడుతుందండి, ఓకేనా. డన్. ఇంకేం చేస్తాం? ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ చేస్తాం. ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ మెసేజెస్ టు కస్టమర్స్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ అండ్ ప్రమోట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్లో సెండ్ చేస్తాం మన ఆఫర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్లో ఆఫర్స్ ఏమున్నాయి అండ్ క్యాష్ బ్యాక్స్ ఎన్ని వస్తాయి అనేది ఒక ఈమెయిల్ ద్వారా మనకు ఒక కస్టమర్కి సెండ్ చేస్తాం.
సో దీన్ని ఏమంటారు, ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. అండ్ కంటెంట్ మార్కెటింగ్ టూల్స్ ఏంటి, కంటెంట్ మార్కెటింగ్ టూల్స్. కంటెంట్ మార్కెటింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ షేరింగ్ వాల్యుబుల్ కంటెంట్ టు అట్రాక్ట్ అండ్ ఎంగేజ్ విత్ ద టార్గెట్ ఆడియన్స్. ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ అంటే ఒక కంటెంట్ని క్రియేట్ చేయడం. ఓకే, మన బిజినెస్ గురించి కానీ, మన సర్వీస్ గురించి కానీ, ఓకే, ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక కంటెంట్ని క్రియేట్ చేసి, ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసి మన టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు కదా, అంటే ఎప్పుడు దీన్నే వాడతారు వాళ్ళు, ఓకే, ఈ ప్రోడక్ట్నే వాడతారు అండ్ మన బిజినెస్లో ఉన్న ప్రొడక్ట్స్నే వాడతారు అనేది మనకు కొద్దిగా తెలుసు. ఓకే, టార్గెటెడ్ ఆడియన్స్ వాళ్ళకి ఈ కంటెంట్ అంతా షేర్ చేయడం అన్నట్టు, క్రియేట్ చేసి షేర్ చేయడాన్ని ఏమంటారంటే కంటెంట్ మార్కెటింగ్ టూల్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రైట్ డౌన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఏంటట, రైట్ డౌన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటండి, డిజిటల్ మార్కెటింగ్ యొక్క లక్షణాలు ఏంటో రాయమంటుండు. ఓకే, ఇప్పుడు ఈ 2024 క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అంటే 2024 అంటే మనకు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఇది జనవరి మంత్లో ఎగ్జామ్ జరిగింది. సో అందులో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క డెఫినేషన్ రాయాలి కంపల్సరీ. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అడిగింది కదా అని డైరెక్ట్గా అయితే రాయకండి. మీకు ఏ క్వశ్చన్ ఇట్లా అవపడ్డా కానీ డిజిటల్ మార్కెటింగ్ యొక్క డెఫినేషన్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మార్కెటింగ్ దట్ యూజెస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలక్ట్రానిక్ డివైస్ని యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేస్తాయి అన్నట్టు. అంటే ప్రొడక్ట్ని, సర్వీస్ని లేదా ఏదైనా కానీ ఇప్పుడు దాన్ని ఏదైనా ప్రమోట్ చేస్తాయి, అంటే ఇతరులకు తెలియజేస్తాయి మొబైల్ ద్వారా. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అడిగింది కదా. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మరి, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి గ్లోబల్ రీచ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ యొక్క లక్షణం ఏంటంటే, అండ్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ గ్లోబల్ రీచ్. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అలోస్ బిజినెసెస్ టు రీచ్ ఏ గ్లోబల్ ఆడియన్స్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏమవుతుందంటే మన గ్లోబల్ ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది మన బిజినెస్ అనేది. అవును కదా, ఇప్పుడు డిజిటల్లో మనం మార్కెటింగ్ చేస్తున్నట్లయితే మన బిజినెస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి, ఓకే, ప్రతి మూల తెలుస్తుందండి. అవునా, అందుకే గ్లోబల్ రీచ్ వస్తుంది మనకు దీని ద్వారా. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంటంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని కదా డిజిటల్ మార్కెటింగ్ అంటే. సో ఇక్కడ ఏమంటుండంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆఫెన్ లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ లైక్ టీవీ ఆర్ ప్రింట్ యాడ్స్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అందుబాటులోకి రాకముందు మనకు ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది. అదేంటంటే ఇప్పుడు టీవీలో మనం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుడు, మనం ప్రింట్లు చేసి ఆటోలో పంచిపెట్టుడు ప్రతి మనిషికి వెళ్ళి పాంప్లెట్స్ అన్నట్టు. ఓకేనా, ఇది ఏంటంటే బాగా ఖర్చు ఉంటుంది మనకు. ఓకేనా, కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. దాంతో పోల్చుకున్నట్లయితే ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకు చాలా ఖర్చు తగ్గుతుంది అన్నట్టు. ఓకే, లెస్ ఎక్స్పెన్సివ్ అన్నట్టు, అందుకే ఇది కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ నెక్స్ట్ రియల్ టైమ్ ఎంగేజ్మెంట్. ఈ డిజిటల్ మార్కెటింగ్ యొక్క లక్షణం ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అలోస్ బిజినెసెస్ టు రెస్పాండ్ టు ద కస్టమర్స్ ఇన్స్టాంట్లీ. ఇప్పుడు మీరు అమెజాన్ ఉందండి. ఓకే, చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమెజాన్, మీషో ఉంది, అది ఫ్లిప్కార్ట్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొని అది మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, కస్టమర్ కేర్కి కాల్ అనే చేస్తారు, ఏదైనా కంప్లైంట్ అనే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అవైలబుల్గా ఉంటే ఇన్స్టాంట్గా మీకు రిప్లై వస్తుంది. అవునా, సో దాన్ని ఏమంటారు, రియల్ టైమ్ ఎంగేజ్మెంట్. డన్. ఇప్పుడు నెక్స్ట్ 24/7 అవైలబిలిటీ. 24 గంటలు, ఓకే, ఒక రోజు మొత్తం 24 గంటలు 24/7 అవైలబుల్గా ఉంటారు మీకు. డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ ఇస్ యాక్సెసిబుల్ టు కస్టమర్స్ ఎట్ ఎనీవేర్, ఓకే, ఎట్ ఎనీ టైమ్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మనం ఎక్కడున్నా కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, డన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ టు ఇంక్రీజ్ వెబ్సైట్ ట్రాఫిక్? ఓకే, వాట్ ఆర్ ది బెస్ట్ వేస్ టు ఇంక్రీజ్ వెబ్సైట్ ట్రాఫిక్ అన్నట్టు. వెబ్సైట్ ట్రాఫిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ అంటే ఇది మీకు, ఓకే, ట్రాఫిక్ అంటే ఇప్పుడు మీకు రోడ్లు మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయి.
దాని ఏమంటారు? ట్రాఫిక్ అంటారు. ఇప్పుడు వెబ్సైట్ ట్రాఫిక్ అంటే అది నేను చెప్తాను క్లియర్గా. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకే, డన్. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అంటే ఏంటో రాయండి డెఫినేషన్. వెబ్సైట్ గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ వెబ్సైట్ ట్రాఫిక్ అన్నాడు కదా, అందులో ఏముంది? కీవర్డ్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ గురించి రాయండి ఫస్ట్. వెబ్సైట్ అంటే ఏంటి? ఏ వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆన్లైన్ పేజెస్ దట్ కంటైన్ ఇన్ఫర్మేషన్, ఇమేజెస్, వీడియోస్ అండ్ అదర్ కంటెంట్ యాక్సెసిబుల్ బై ది ఇంటర్నెట్ త్రూ ఏ యూనిక్ వెబ్ అడ్రస్. ఇక్కడ వెబ్సైట్ అంటే ఏంటంటే వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేస్తారు వాళ్ళు? వీడియోస్ ద్వారా కానీ, లేదంటే ఇమేజెస్ ఉంటాయి, లేదా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏదైనా వెబ్సైట్లో. ఇది ఎలా యాక్సెసిబుల్ చేయొచ్చు? మన దగ్గర ఇంటర్నెట్ ఉంటేనే ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం మన వెబ్సైట్ని మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మనకు యూనిక్ అడ్రస్ ఉంటుంది ఈ వెబ్సైట్కి. ప్రతి వెబ్సైట్కి చూడండి, మీకు ఇప్పుడు క్రోమ్లో మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి యూనిక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఆ యూనిక్ అడ్రస్ అనేది ఆ ఒక్క వెబ్సైట్కే ఉంటుంది, వేరే వేరే వెబ్సైట్స్కి వేరే అడ్రస్ ఉంటుందండి. ఓకేనా? అదేంటంటే డొమైన్ నేమ్ అంటారు దాన్ని, డొమైన్ నేమ్. అది రాసుకోండి. ఇప్పుడు బెస్ట్ వేస్ టు ఇంక్రీజ్ వెబ్సైట్ ట్రాఫిక్ అన్నాడు కదా, వాట్ ఆర్ ద బెస్ట్ వేస్? క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ అన్నాడు కాబట్టి ఇక్కడ అదే హెడ్డింగ్ తీసుకొచ్చి ఇక్కడ రాశాను నేను, బెస్ట్ వేస్ టు ఇంక్రీజ్ వెబ్సైట్ ట్రాఫిక్. వెబ్సైట్ ట్రాఫిక్ అంటే మన ఇప్పుడు పర్సన్స్, కస్టమర్స్ ఉంటారు కదా, మన వెబ్సైట్ని క్లిక్ చేసినప్పుడు, ఓకే, క్లిక్ చేసినప్పుడు ట్రాఫిక్ అంటే చాలా మంది వచ్చి ఆగాలి మన వెబ్సైట్లో. అంటే స్పెండ్ చేయాలి, మోర్ టైం స్పెండ్ చేయాలంటే ఏం చేయాలని ఇక్కడ బెస్ట్ వేస్ అడుగుతుండు. ఇప్పుడు ఆప్టిమైజింగ్ వెబ్సైట్ ఫర్ ఎస్ఈఓ అంటే ఏంటి? సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని చెప్పాను. ఈ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్కి ఆప్టిమైజింగ్ చేయాలి మన వెబ్సైట్ని. ఎలా చేయాలంటే దిస్ ఇన్వాల్వ్స్ యూజింగ్ రెలివెంట్ కీవర్డ్స్, ఆప్టిమైజింగ్ యువర్ వెబ్సైట్ స్ట్రక్చర్ అండ్ బిల్డింగ్ హై క్వాలిటీ బ్యాక్లింక్స్. ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎస్ఈఓ అంటే ఏంటి? సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు మన వెబ్సైట్ అనేది, ఓకే, మన వెబ్సైట్ అనేది ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఒక కంటెంట్ని, ఒక టాపిక్ని మన వెబ్సైటే వాళ్ళకు ఫస్ట్ చూపెట్టాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు వెబ్సైట్ అనేది నీట్గా అండ్ క్లియర్గా బిల్డ్ చేసి స్ట్రక్చర్లో ఉందనుకోండి, ఆ వెబ్సైట్ని ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది అన్నట్టు ఎక్కువ. ఓకే, అంటే ఆడియన్స్ కూడా ఎక్కువగా చూస్తున్నారు అనుకోండి, ఆ వెబ్సైట్ అనేది ఫస్ట్లో ర్యాంక్ అవుతుంది. అప్పుడు ఆ వెబ్సైట్ అనేది ఏంటండి వాళ్ళకు ఎక్కువ షో అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రమోటింగ్. ఇక్కడ ఏంటంటే ప్రమోటింగ్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా. ఏం చేయాలి? మన వెబ్సైట్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే సోషల్ మీడియాలో మన కంటెంట్ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ షేర్ యువర్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకేనా? ఇక్కడ డిస్ప్లే అడ్వర్టైజింగ్ చేయాలి. ఎక్కడ చేయాలి మరి? దిస్ ఇన్వాల్వ్స్ ప్లేసింగ్ యాడ్స్ ఆన్ అదర్ వెబ్సైట్స్ దట్ ఆర్ రిలవెంట్ టు యువర్ టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు మన ఆడియన్స్ ఉంటారు కదా, మన టార్గెట్ చేసిన ఆడియన్స్ ఏంటంటే ఇప్పుడు వేరే వెబ్సైట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ వేరే వెబ్సైట్స్లో ఏం చేయాలంటే మన వెబ్సైట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఓకే, మన వెబ్సైట్లో ఇవి ఉన్నాయి అండ్ ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఇలా ఉంటుంది మా వెబ్సైట్ అనేది వారికి అడ్వర్టైజ్మెంట్ చేయాలి, మనకి టార్గెటెడ్ ఆడియన్స్కి. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆడియన్స్ అనేవాళ్ళు ఆ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన వెబ్సైట్కి రిడైరెక్ట్ అవుతుంది. అప్పుడు మన వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ పెరుగుతుంది కదా, అంటే చాలామంది రిడైరెక్ట్ అయ్యి మన వెబ్సైట్కి వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడు ట్రాఫిక్ అవుతుంది కదా మొత్తం మన వెబ్సైట్ అనేది. డన్. ఇప్పుడు బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే బిల్డ్ బ్యాక్ లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్ టు యువర్ సైట్ టు డ్రైవ్ క్వాలిటీ ట్రాఫిక్. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే వేరే వెబ్సైట్లో మన లింక్స్ అనేవి బ్యాక్ లింక్స్ అనేవి అప్లై చేయండి. అప్లై చేసినట్లయితే ఇప్పుడు ఎవరైతే టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్నారో ఆ లింక్ని చూసి క్లిక్ చేశారనుకోవడం కదా, ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్కి రిడైరెక్ట్ అవుతుంది. రిడైరెక్ట్ అయినప్పుడు మన వెబ్సైట్కి ట్రాఫిక్ చాలా పెరుగుతుంది. అవునా? అంటే చాలా ఆడియన్స్ వచ్చేసి చూస్తూ ఉంటారు కాబట్టి ఆడియన్స్ చాలా మంది ఉంటే ఏమవుతుంది? అది ట్రాఫిక్ అవుతుంది, వెబ్సైట్ ట్రాఫిక్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్
4th క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది వీడియో మార్కెటింగ్. ఇందులో చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. అండ్ సోది రాయకండి, నేను చెప్పినట్టు నీట్గా రాయండి ఎగ్జామ్లో. ఓకే, ఇప్పుడు ఏంది, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ వీడియో మార్కెటింగ్. వీడియో మార్కెటింగ్ మీద ఒక షార్ట్ నోట్ రాయండి. అంటే ఏంటి వీడియో మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు రాయాలి. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకే, అండ్ వీడియో మార్కెటింగ్ అంటే ఏంటంటే, వీడియో మార్కెటింగ్ ఈజ్ యూజింగ్ వీడియోస్ టు ప్రమోట్ యువర్ బ్రాండ్, ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఇట్స్ లైక్ ఏ విజువల్ వే టు టెల్ పీపుల్ అబౌట్ యువర్ బిజినెస్ అండ్ వాట్ యూ ఆఫర్. ఇక్కడ వీడియో మార్కెటింగ్ అంటే కొందరు వాళ్ళ ప్రొడక్ట్ని, వాళ్ళ బ్రాండ్ని లేదా వాళ్ళ సర్వీస్ని ప్రమోట్ చేసుకోవడానికి, అంటే ఇతరులకు తెలియజేయడానికి వీడియో మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీడియో మార్కెటింగ్ అంటే మీకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా టీవీలో, ఇప్పుడు అది వీడియో మార్కెటింగ్. వాళ్ళు టీవీలో కనబడి వాళ్ళ ప్రొడక్ట్ గురించి లేదా వాళ్ళ సర్వీస్ గురించి చెప్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారు, వీడియో మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ ఎందులో కానీ చూసినప్పుడు కానీ వాళ్ళ ప్రొడక్ట్, వాళ్ళ సర్వీస్ గురించి చెప్తూ ఉంటారు వీడియో రూపంగా. సో దాన్ని ఏమంటారు, వీడియో మార్కెటింగ్ అంటారు. గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్, వీడియోస్ కెన్ బి షేర్డ్ అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా, వెబ్సైట్స్ అండ్ ఈమెయిల్ క్యాంపెయిన్స్ టు రీచ్ ఏ వైడర్ ఆడియన్స్ అండ్ బూస్ట్ బ్రాండ్ అవేర్నెస్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, మనం అడ్వర్టైజ్ చేసిన వీడియోస్, అవన్నీ వీడియో మార్కెటింగ్ చేసినవి ఉంటాయి కదా, ఆ వీడియోస్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయాలి, వెబ్సైట్లో షేర్ చేయాలి, అండ్ అదర్ క్యాంపెయిన్స్లో మనం షేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆడియన్స్ అనే వాళ్ళు పెరుగుతారు అన్నట్టు ఈ వీడియో మార్కెటింగ్ ద్వారా. అంటే మనం వీడియో రూపంగా మన బ్రాండ్ని, మన ప్రొడక్ట్ని, మన సర్వీస్ని చెప్తున్నాం కదా, క్లియర్గా కనబడుతుంటూ వీడియో రూపంగా. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ పెరిగి మన బ్రాండ్కి, మన ప్రొడక్ట్కి అట్రాక్ట్ అవుతారు. సో అప్పుడు ఏమవుతుందంటే మన అదేంటి, బ్రాండ్ అవేర్నెస్, బూస్ట్ బ్రాండ్ అవేర్నెస్. అంటే మన బ్రాండ్ అనేది చాలా మందికి తెలుస్తుంది. అప్పుడు మన కస్టమర్స్ అనే వాళ్ళు పెరుగుతారు. డన్. ఇప్పుడు నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. 5th క్వశ్చన్, వాట్ ఈస్ బ్లాగింగ్ వాల్యుయబుల్? వాట్ ఈస్ బ్లాగింగ్ వాల్యుయబుల్? ఇక్కడ వాట్ ఈస్ కాదు, వై. ఓకే, వై ఈజ్ బ్లాగింగ్ వాల్యుయబుల్? ఇక్కడ బ్లాగింగ్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకున్నాం. బ్లాగింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్ అండ్ పబ్లిషింగ్ ఆర్టికల్స్, స్టోరీస్ ఆన్ ఏ వెబ్సైట్ కాల్డ్ ఏ బ్లాగ్. ఇక్కడ బ్లాగింగ్ అంటే ఏంటంటే మనం రైటింగ్ అన్నట్టు. ఓకే, రాయడం లేదా ఆర్టికల్స్ రాయడం, స్టోరీస్ రాసి మనం పబ్లిష్ చేయడం. ఓకే, చిన్న స్టోరీస్, ఇది నోవెల్స్ అవన్నీ ఉంటాయి కదా, వెబ్ సిరీస్ రాసి స్టోరీస్ అవన్నీ పబ్లిష్ చేయడాన్ని ఏమంటారు ఒక వెబ్సైట్లో అంటే, దాన్ని ఏమంటారు, బ్లాగ్ అంటారు. దాన్ని ఏమంటారు, బ్లాగింగ్ కూడా అంటారు. దట్ ఇప్పుడు బ్లాగ్స్ కెన్ బి అబౌట్ ఎనీథింగ్. ఓకే, అది దేని మీదైనా ఉండొచ్చు బ్లాగ్. ఏంటి, ఫ్రమ్ కుకింగ్ టు టెక్నాలజీ. ఇప్పుడు కుకింగ్ నుంచి టెక్నాలజీ దాకా మనం బ్లాగ్ ఏదైనా చేయొచ్చు. అండ్ ఫ్యాషన్ టు ట్రావెల్. ఓకేనా, ఫ్యాషన్ టు ట్రావెల్, మనకు మన ప్యాషన్ ఏదైతే అదే అండి. ఓకే, మనం ఏ బ్లాగ్ చేయాలనుకుంటే ఆ బ్లాగ్ చేయొచ్చు. ఓకేనా, డిఫరెంట్ బ్లాగ్స్ ఉంటాయి. ఇప్పుడు బ్లాగింగ్ అనేది ఎందుకు వాల్యుయబుల్ అని అడిగింది కదా క్వశ్చన్లో. వై ఈజ్ బ్లాగింగ్ వాల్యుయబుల్ అంటే బ్లాగింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఓకే, ఎందుకు మనం ప్రియారిటీ ఇవ్వాలి అని అడుగుతుండు. ఇక్కడ బ్లాగింగ్ ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ టు షేర్ యువర్ థాట్స్, ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద వరల్డ్. ఇక్కడ బ్లాగింగ్ మీకు ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు యూ. ఎందుకంటే మీకు వచ్చిన థాట్స్ని, మీకు వచ్చిన ఐడియాస్ని ఒక టాపిక్ మీద అదేం చేస్తుంది అంటే బ్లాగింగ్ అనేది ప్రపంచం మొత్తం తెలియజేస్తుంది. అవును కదా, ఇప్పుడు మీరు ఒక బ్లాగింగ్ పెట్టారనుకోండి, అది ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ డే ఫాలో అవుతున్నారు కస్టమర్స్ అని ఆడియన్స్ కానీ. అప్పుడు ఏమవుతుంది, మీ బ్లాగింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీ థాట్స్, ఐడియాస్ అనేది అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ అలోస్ యూ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ క్రియేటివ్లీ అండ్ డెవలప్ యువర్ రైటింగ్ స్కిల్స్. ఇప్పుడు బ్లాగింగ్ చేసేటప్పుడు మీకు ఐడియాస్ వస్తాయి అండ్ క్రిటికల్ థింకింగ్ చేస్తారు డీప్గా బ్లాగింగ్ రాసే ముందు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ మీకు రైటింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, ఆ రైటింగ్ స్కిల్స్ కూడా మీకు డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకేనా,
రైటింగ్ స్కిల్స్ ఇప్పుడు ఎట్లా అంటే బ్లాగింగ్ రాసేటప్పుడు మీకు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు సెర్చ్ చేసుకొని రాస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది మీకు తెలుస్తుంది, ఓహో నేను ఇక్కడ రాంగ్ రాశాను కదా, ఇలా రాయాలనేది మీకు స్కిల్ అనేది, రైటింగ్ స్కిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. డన్. నెక్స్ట్, బ్లాగింగ్ కెన్ హెల్ప్ యూ బిల్డ్ ఎ స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ అండ్ అట్రాక్ట్ ఆపర్చునిటీస్. ఓకే, మన పర్సనల్ బ్రాండ్ ఉంటుంది కదా, మన బ్రాండ్ని మనం చేసే టాపిక్ని, బ్లాగింగ్ చేసే టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ని బిల్డ్ చేస్తుంది స్ట్రాంగ్గా. ఓకే, సో ఇది అట్రాక్ట్ చేస్తుంది ఆపర్చునిటీస్ని. అండ్ బ్లాగింగ్ హెల్ప్స్ యూ డెవలప్ వేరియస్ స్కిల్స్ ఇంక్లూడింగ్ రైటింగ్, ఎడిటింగ్, SEO, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్. ఈ బ్లాగింగ్ అనేది ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందండి. ఓకే, లాస్ట్, బ్లాగింగ్ కెన్ అట్రాక్ట్ కస్టమర్స్ టు యువర్ వెబ్సైట్. ఇక్కడ బ్లాగింగ్ అనేది నీట్గా ఉందనుకోండి, ఇప్పుడు బ్లాగింగ్లో మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేస్తాం, లేదా ఇమేజెస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ బ్లాగింగ్లో ఏమవుతుందంటే కస్టమర్ చూసినప్పుడు వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. ఓకే, మన స్కిల్స్ అనేవి అందులో ఉన్నట్లయితే ఆ కస్టమర్ చూసేటప్పుడు ఆ బ్లాగింగ్ అనేది అంతా చదివి అట్రాక్ట్ అవుతాడు. ఓకే, అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన వెబ్సైట్ అనేది డెవలప్ అవుతుంది ఈ బ్లాగింగ్ ద్వారా. ఓకేనా, డన్. బ్లాగింగ్ గురించి వస్తే ఈ విధంగా రాయండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రైట్ డౌన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బ్లాగింగ్. చూసారా, ఇప్పుడు 2024 ఇయర్లో కూడా బ్లాగింగ్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ఇది 2022 ఇయర్లో ఏమడిగిండో బ్లాగింగ్ గురించే క్వశ్చన్ అడిగిండు. సో బ్లాగింగ్ క్వశ్చన్ కంపల్సరీ నేర్చుకోండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, అందుకే ఇక్కడ రైట్ డౌన్ అడ్వాంటేజెస్ ఆఫ్ బ్లాగింగ్ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ బ్లాగింగ్ అంటే ఇక్కడ బ్లాగింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్ అండ్ పబ్లిషింగ్ ఆర్టికల్స్, స్టోరీస్ ఆన్ ఎ వెబ్సైట్ కాల్డ్ ఏ బ్లాగ్. ఫస్ట్ బ్లాగింగ్ గురించి రాయండి మెయిన్గా డెఫినేషన్. అండ్ నెక్స్ట్, బ్లాగ్స్ కెన్ బి ఎనీథింగ్, అబౌట్ ఎనీథింగ్ ఫ్రమ్ కుకింగ్ టు టెక్నాలజీ, ఫ్యాషన్ టు ట్రావెల్. ఇక్కడ రాశాను నేను కొద్దిగా. ఓకే, ఇప్పుడు అడ్వాంటేజెస్ రాద్దాం. మెయిన్గా అడ్వాంటేజెస్ వచ్చేసి బ్లాగింగ్ కెన్ హెల్ప్ యువర్ వెబ్సైట్ ర్యాంక్ హయ్యర్ ఇన్ సెర్చ్ ఇంజిన్స్. ఇక్కడ చెప్పాను నేను, మన వెబ్సైట్కి బ్లాగింగ్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి. ఓకే, బ్లాగింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ ఇంజన్స్లోకి వెళ్తుంది, ర్యాంక్స్లోకి. అప్పుడు ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్ని ఎక్కువ చూపెడుతుంది ఆడియన్స్కి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఆ ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు మన వెబ్సైట్లోకి. అండ్ నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి బ్లాగింగ్ కెన్ హెల్ప్ యూ రీచ్ న్యూ కస్టమర్స్ ఆర్ క్లయింట్స్. ఈ బ్లాగింగ్ ద్వారా మనకు కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు, లేదా క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఓకేనా, ఈ బ్లాగింగ్ ద్వారా ఏంటంటే మనకు వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది మన ప్రోడక్ట్ గురించి కానీ, మన వెబ్సైట్ గురించి కానీ, అప్పుడు కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, బ్లాగింగ్ అలోస్ యూ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ క్రియేటివ్లీ అండ్ డెవలప్ యువర్ రైటింగ్ స్కిల్స్. డన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ బ్లాగింగ్ కెన్ హెల్ప్ ఇన్, ఇంకేంది, బ్లాగింగ్ కెన్ ఆల్సో హెల్ప్ ఇన్ expand your knowledge, develop critical thinking, increase your website traffic, create valuable content. ఓకే, ఈ 4 మెయిన్గా గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఇది ఇప్పుడు వచ్చే అవకాశం కంపల్సరీ ఉందండి. ఓకే, రైట్ ఏ షార్ట్ ఆన్ కంటెంట్ మార్కెటింగ్. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ కంటెంట్ మార్కెటింగ్ అన్నాడు. ఇక్కడ 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, కంటెంట్ మార్కెటింగ్ గురించి చిన్నగా ఇన్ఫర్మేషన్ రాయని అని అడిగిండు. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం, డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. కంటెంట్ మార్కెటింగ్ అంటే, కంటెంట్ మార్కెటింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ షేరింగ్ వాల్యుయబుల్ కంటెంట్ టు అట్రాక్ట్ అండ్ ఎంగేజ్ విత్ ద టార్గెటెడ్ ఆడియన్స్. ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కంటెంట్ని క్రియేట్ చేసి అండ్ ఇప్పుడు మన టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు కదా, ఆ ఆడియన్స్కి షేర్ చేయడం అన్నట్టు. షేర్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన కంటెంట్ అనేది అట్రాక్ట్గా ఉండాలి వాళ్ళ ఆడియన్స్కి. అప్పుడు ఏమవుతుంది, ఆ కంటెంట్ ఉంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్, కంటెంట్ మార్కెటింగ్ ఇస్ ఎ పవర్ఫుల్ టూల్ దట్ హెల్ప్స్ బిజినెసెస్ అచీవ్ దేర్ మార్కెటింగ్ గోల్స్ బై ప్రొవైడింగ్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ టు దర్ ఆడియన్స్. ఇప్పుడు కంటెంట్ మార్కెటింగ్లో మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మన బ్రాండ్ గురించి కానీ, మన బిజినెస్ గురించి కానీ. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు
బిజినెస్ యొక్క గోల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ కంటెంట్ మార్కెటింగ్ ద్వారా ఏమవుతుందంటే బిజినెస్ యొక్క గోల్స్ని రీచ్ తొందరగా చేరుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఈ కంటెంట్ మార్కెటింగ్ ద్వారా. అండ్ నెక్స్ట్, వన్స్ క్రియేటెడ్ కంటెంట్ కెన్ బి షేర్డ్ మల్టిపుల్ టైమ్స్ ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఇక్కడ ఒకసారి మన బిజినెస్ గురించి ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసామనుకోండి, అది మన 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 దాంట్లో డాక్యుమెంట్లో ఫిల్ అయి ఉంటుంది, లేదంటే మన ఫైల్స్లో ఉంటుంది కదా. సో ఈ కంటెంట్ అనేది మనం ఎవరికైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా షేర్ చేయొచ్చు. ఓకేనా, ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ అన్నట్టు. ఓకే, సంవత్సరాలు మన దగ్గర ఉంటుంది. సో లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్ చూద్దాం. ఇక్కడ అడ్వాంటేజెస్ అడగలేదు సార్ అంటే అడగకుండా మీరు రాయండి, ఎందుకైనా మంచిది. ఓకేనా, అడగకుండా కానీ మనం రాయాలి. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్ వచ్చేసి ఇంప్రూవ్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఓకే, అండ్ బ్రాండ్ అవేర్నెస్, కాస్ట్ ఎఫెక్టివిటీ, ఇంప్రూవ్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఓకే, ఇవి అడ్వాంటేజెస్ అన్నట్టు. మన ఇప్పుడు కంటెంట్ మార్కెటింగ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది లేదా మన ప్రొడక్ట్ అనేది ఏం చేస్తుందంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఫస్ట్ చూపెడుతుంది, ఎక్కువ చూపెడుతూ ఉంటుంది కస్టమర్స్కి. ఇక్కడ బ్రాండ్ అవేర్నెస్, మన బ్రాండ్ అనేది చాలా మందికి మూల అందరికీ తెలుస్తుందండి. సో కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు కాస్ట్ అనేది లెస్ పడుతుంది కదా. ఇప్పుడు కంటెంట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏమవుతుందంటే కాస్ట్ అనేది కొద్దిగా లెస్ ఎక్స్పెన్సివ్ అవుతుంది మనకు. ఇంప్రూవ్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో కూడా మన బ్రాండ్ అనేది లేదా మన వెబ్సైట్ అనేది మన సర్వీస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో సోషల్ మీడియాలో కూడా మనం ఫేమస్ అవుతూ ఉంటాం. సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే ఏంటి, మన కంటెంట్ అనేది చాలా ఏళ్ళు మన దగ్గరనే ఉంటుందండి. సో మనం ఎంతమందికైనా షేర్ చేయొచ్చు అండ్ మన దగ్గరనే ఉంటుంది కంటెంట్ అనేది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కంటెంట్ మార్కెటింగ్ ద్వారా డిస్అడ్వాంటేజెస్ అనేది కూడా ఉంటాయి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు నష్టాలు చూద్దాం. కంటెంట్ మార్కెటింగ్ ద్వారా టైం కన్జ్యూమ్ చేస్తుంది బాగా. ఈ కంటెంట్ క్రియేట్ చేసి మనం థింక్ చేసి, ఓకేనా, మన ఐడియాస్ని అన్నీ అందులో పెట్టి మన టార్గెటెడ్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని ఈ కంటెంట్ క్రియేట్ చేయడం అంటే కొద్దిగా టైం కన్జ్యూమ్ చేస్తుంది కదా. అంటే టైం పడుతుంది, కొద్దిగా సమయం తీసుకుంటూ ఉంటుంది ఈ కంటెంట్ మార్కెటింగ్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ ఆర్ంట్ ఇమీడియట్. ఇప్పుడు ఒక కంటెంట్ని మనం సోషల్ మీడియాలో కానీ లేదా ఇతర వెబ్సైట్లో కానీ పబ్లిష్ చేసినప్పుడు అది కొద్దిగా డెవలప్ కావాలంటే అది ఆ కంటెంట్ అనేది మనకు బెనిఫిట్, ఓకే, మనకు బెనిఫిట్ తేవాలంటే కొద్దిగా టైం పడుతూ ఉంటుందండి సక్సెస్ రావాలంటే. ఇప్పుడు కంటెంట్ ఐడియాస్ ఆర్ హార్డ్ టు ఫైండ్. ఇప్పుడు కంటెంట్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ఐడియాస్ మనం థింక్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ లాంగ్ స్టార్ట్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ఇప్పుడు లిస్ట్ అవుట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మొబైల్ మార్కెటింగ్. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు మొబైల్ మార్కెటింగ్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ మనం రాయాలి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అడిగింది సార్, నేను అడ్వాంటేజెస్ రాస్తానంటే సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళు మార్క్స్ అనేవి వెయ్యరు మీకు. ఓకే, కొన్ని మార్క్స్ పడతాయి. ఇక్కడ అడిగిందే కాకుండా అడిగింది కూడా రాసినట్లయితే ఇప్పుడు కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే సో వాళ్ళకు నీట్గా మీకు స్టెప్ బై స్టెప్ రాస్తారు కాబట్టి మార్క్స్ అనేవి ఫుల్ పడతాయి. సో నేను చెప్పేదేనండి, ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ మొబైల్ మార్కెటింగ్ అడిగింది కాబట్టి మొబైల్ మార్కెటింగ్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ డెఫినేషన్ రాయండి చిన్నగా. ఓకే, ఇక్కడ మొబైల్ మార్కెటింగ్ ఈజ్ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ త్రూ మొబైల్ డివైజెస్ లైక్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్. ఇక్కడ మొబైల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ప్రొడక్ట్ గురించి కానీ మన సర్వీస్ గురించి కానీ ఒక మొబైల్ డివైజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో కానీ ట్యాబ్లెట్లో కానీ ఇతర మొబైల్ డివైసెస్లో కానీ మన ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తూ అంటే అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాం. దీని ఏమంటారు, మొబైల్ మార్కెటింగ్. ఓకే, మొబైల్ మార్కెటింగ్ అంటే ఇది డెఫినేషన్. నెక్స్ట్ ఏం అడిగింది, అడ్వాంటేజెస్ అడిగింది కదా. ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే నీట్గా రాయండి, గుర్తుంచుకోండి. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ మొబైల్ మార్కెటింగ్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, మనకు ఖర్చుతో కూడుకున్న పని ఇది. కానీ ఈ మొబైల్ మార్కెటింగ్ ద్వారా ఏమవుతుందంటే మనకు లెస్ ఎక్స్పెన్సివ్ పడుతుంది, మనకు తక్కువ ఖర్చు మన మీద పడుతుంది అన్నట్టు. అండ్ సెకండ్ రియల్ టైం ఎంగేజ్మెంట్. ఇప్పుడు మొబైల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మనకి ఏదైనా కస్టమర్కి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం మొబైల్లోనే రిప్లై ఇస్తూ ఉంటాం కదా. ఓకే, ఇప్పుడు మొబైల్లోనే రిప్లై ఇస్తుంటాం. అది ఎప్పుడు ఏమవుతుంది, రియల్ టైం ఎంగేజ్మెంట్ విత్ ఆడియన్స్ అండ్ ఆర్ కస్టమర్స్.
ఇన్స్టాంట్ రిజల్ట్స్. ఇప్పుడు మన మొబైల్లో ఏదన్నా అప్లోడ్ చేసినా కానీ, మనం పబ్లిష్ చేసినా కానీ మనకు ఈజీగా తెలిసిపోతుందండి. ఇప్పుడు మన కంటెంట్ అనేది ఎలా అవుతుంది, మన బ్రాండ్ అనేది ఎలా అడ్వర్టైజ్ అవుతుంది, మన ప్రొడక్ట్ ఎంతమందికి రీచ్ అయింది కస్టమర్స్కి అనేది ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఇలా చూపెడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎందులోనైనా మనం ఒక వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు మనకి ఇన్స్టాంట్గా రిజల్ట్ వస్తుంది కదా. మనకి మన వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి అండ్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి అవన్నీ మనం చూసుకోవచ్చు కదా. సో అది ఇన్స్టాంట్ రిజల్ట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ డెవలప్స్ అవర్ బిజినెస్. ఈ మొబైల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ మార్కెటింగ్లో మనం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవన్నీ ఉన్నాయి కదా, అందులో అంతా మనం పబ్లిష్ చేస్తూ ఉంటాం, ఫార్వర్డ్ చేస్తుంటాం కదా మెసేజెస్ అన్ని మన ప్రోడక్ట్ గురించి. సో అప్పుడు ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ మొబైల్ మార్కెటింగ్ చేసేటప్పుడు. అండ్ ఇంప్రూవ్స్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ లొకేషన్ బేస్డ్ టార్గెట్. ఇక్కడ లొకేషన్ బేస్డ్ టార్గెట్ అని చెప్పాలి, ఇంపార్టెంట్ ఇది. లొకేషన్లో ఇప్పుడు మనం ఈ లొకేషన్లో ఉన్నాం, కరీంనగర్ లొకేషన్లో ఉన్నాం. ఇప్పుడు ఈ కరీంనగర్ లొకేషన్లో ఏవైతే బిజినెసెస్ ఉన్నాయో ఆ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏ లొకేషన్లో అయితే ఉన్నామో ఆ బిజినెస్ మనకు అందుబాటులో ఉంది కదా, ఆ బిజినెస్ గురించి మనకు మొబైల్లో యాడ్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, యాడ్స్ ఇస్తూ ఉంటారు అండ్ మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఆ బిజినెస్ గురించి ఎక్కువ. మీరు గమనించండి, ఇప్పుడు ఏదైనా మీరు ఇతర లొకేషన్కి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ కానీ లేదంటే టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ మీకు యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ లేదా ఇతర వెబ్సైట్లు ఓపెన్ చేసినా కానీ మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయా? సో యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నప్పుడు మీరు గమనించండి, మీరు ఏ లొకేషన్లో అయితే ఉన్నారో ఆ లొకేషన్లో ఆ యాడ్ గురించి తెలుస్తూ ఉంటుంది. ఆ యాడ్ అనేది ఇప్పుడు ఆ యాడ్ అనేది బిజినెస్ గురించి కదా, ఆ బిజినెస్ అనేది అక్కడ ఉంటుందండి. ఓకే, ఒకసారి గమనించండి మీరు. అందుకే లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ అంటారు. బట్ రీచ్ ఏ వైడర్ ఆడియన్స్ని రీచ్ అవుతాం. ఇక్కడ ఈజీ టు యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్, బూస్ట్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్, సేల్స్ గ్రోత్ విల్ ఇంక్రీజ్. సేల్స్ గ్రోత్ని కూడా మనకు ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ మనకు చూస్తుంది అన్నట్టు మొబైల్ మార్కెటింగ్ అనేది పెంచుతుంది సేల్స్ అనేది. ఇప్పుడు లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెళ్ళే ముందు నేను ఇక్కడ పీడిఎఫ్ చెప్పాను కదా, పీడిఎఫ్ అనేది నేను ఈవినింగ్ 6 PM అప్లోడ్ చేస్తాను. ఓకే, మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో కరెక్ట్ 6 PM ఈ పీడిఎఫ్ అనేది కరెక్ట్ 6 PM మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, నేను ఎందుకు ఇప్పుడు ఇవ్వట్లేదు వీడియో అయిపోయాక అంటే మీరు వీడియో ఖచ్చితంగా చూడాలి. చూసి ఎక్స్ప్లెనేషన్ విన్నట్లయితే మీరు ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకు మైండ్లో కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, సేవ్ అయి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ నేను చెప్పిందంతా. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివారో, ఓకే, ఎప్పుడైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇలా చెప్పారు ఈ సార్ అనేది కొద్దిగా ఐడియా ఉండి మైండ్లో మీకు ఫాస్ట్గా రివిజన్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో వై డూ వీ నీడ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్పాను కదా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మనకు స్ట్రాటజీస్ ఎందుకు ఉండాలి? ఓకే, డైరెక్ట్గా ఎందుకు మార్కెటింగ్ చేయకూడదు డిజిటల్లో? ఇప్పుడు మన స్ట్రాటజీస్ని ఉపయోగించే ఎందుకు చేయాలి అని క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఒక డెఫినేషన్ రాద్దాం. ఓకేనా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమని చెప్పాను నీకు? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మార్కెటింగ్ దట్ యూజెస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డన్. ఇప్పుడు వీ నీడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ స్ట్రాటజీస్ టు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మనకు స్ట్రాటజీస్ ఎందుకు కావాలని చెప్తుంది ఇక్కడ. టు రీచ్ అవుట్ టు మొబైల్ యూజర్స్, టు క్రియేట్ రిలవెంట్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్, అండ్ టు రీచ్ ఎ వైడర్ ఆడియన్స్, టు డెవలప్ బిజినెస్ అండ్ రెవెన్యూ, టు రీచ్ బిజినెసెస్ గోల్ ఫాస్టర్, టు అవాయిడ్ రిస్క్, టు అండర్స్టాండ్ యువర్ మార్కెట్ షేర్, టు జనరేట్ బ్రాండ్ అవేర్నెస్, టు ఇంక్రీజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, టు టార్గెట్ అన్ ఆడియన్స్ అండ్ అట్రాక్ట్ దెమ్ టు యువర్ బిజినెస్ ఆర్ సర్వీసెస్. ఇన్ని రకాలు ఉపయోగపడుతుంది స్ట్రాటజీ అనేది. ఒక డిజిటల్ మార్కెటింగ్ మనం చేసేటప్పుడు మనకు ఎంతో కొంత స్ట్రాటజీ అనేది ఉండాలి. అవునా? అంటే ముందు చూపు, మన ప్లాన్ అనేది ఉండాలి. దేనికైనా ప్లాన్ అనేది ఉంటే ఇక్కడ టు రీచ్ అవుట్ టు మొబైల్ యూజర్స్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? టు రీచ్ అవుట్ టు మొబైల్ యూజర్స్ అంటే మొబైల్ యూజర్స్కి రీచ్ అవుతాం మన ఈ స్ట్రాటజీ ద్వారా. ఓకేనా. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మన స్ట్రాటజీని ఉపయోగించి
మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మన బిజినెస్ గురించి, మన వెబ్సైట్ గురించి, మన ప్రొడక్ట్ గురించి తెలుస్తూ ఉంటుంది. సెకండ్ పాయింట్ చూడండి, టు క్రియేట్ రిలవెంట్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్. ఓకేనా, మనకు కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫర్మేషన్ని అండ్ కస్టమర్కి మనకు చేరవేసేటప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్, వాళ్ళతో రిలేషన్ ఉన్నట్లు మనకు కంటెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ చూసుకోండి పాయింట్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, హౌ డస్ ఏ సెర్చ్ ఇంజిన్ వర్క్స్. ఇది 2024 క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా, అండ్ ఇక్కడ గుర్తించండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే నేను షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది అడుగుతుండు, ఎలా పనిచేస్తుంది. ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి చిన్న డెఫినేషన్ రాద్దాం మనం. ఓకేనా, చిన్న డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే, SEO is the process of making a website more visible and attractive to search engine likes Google. ఓకేనా, గూగుల్ అండ్ ఇతర వెబ్సైట్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఒక వెబ్సైట్ని విజిబుల్, ఇక్కడ సెర్చ్ ఇంజిన్లోకి తీసుకురావడానికి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ వెబ్సైట్ అవబడుతుంది కదా. అది ఎందుకు అవబడుతుందంటే ఆ వెబ్సైట్ని చాలా మంది క్లిక్ చేశారు. ఓకే, చాలా మంది అట్రాక్ట్ అయ్యారు, చాలా మంది అందులో వెబ్సైట్లో వెళ్ళి చూసారన్నట్టు వెబ్సైట్లో ఏముందనేది. సో అందుకే మీరు సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా అదే వెబ్సైట్ చూపెడుతూ ఉంటుంది మీకు. సో నెక్స్ట్, ఈ సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అనేది ఇప్పుడు గూగుల్లో కానీ, ఇప్పుడు ఇతర వెబ్సైట్లో కానీ, అండ్ ఇతర ప్లాట్ఫామ్స్లో కానీ ఈ సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, దీని పని ఏంటంటే, ఇట్ హ్యాస్ 3 stages టు వర్క్. ఈ సెర్చ్ ఇంజిన్కి 3 స్టేజ్లు ఉంటాయి. ఓకేనా, 3 స్టేజ్లలో ఇది వర్క్ చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి క్రాలింగ్ అండి. క్రాలింగ్ అంటే ఏంటంటే, సెర్చ్ ఇంజిన్స్ యూజ్ ఆటోమేటెడ్ ప్రోగ్రామ్స్ కాల్డ్ క్రాలర్స్. ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి అంటే ఆటోమేటెడ్ పెట్టుకుంటాయి. అంటే ఆటోమేటెడ్, ఇప్పుడు దేంతో పని లేదు, ఆటోమేటిక్గా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి నడుస్తూ ఉంటాయి అన్నట్టు సెర్చ్ ఇంజిన్లో. ఏంటంటే దాన్ని ఏమంటారు, క్రాలర్స్ అంటారు. ఓకేనా, క్రాలర్స్. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అండ్ డౌన్లోడ్ కంటెంట్ ఫ్రమ్ ద వెబ్. ఓకే, ఒక వెబ్సైట్ నుంచి ఒక కంటెంట్ని ఫైండ్ చేసి అది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది క్రాలింగ్ అనేది. దిస్ కంటెంట్ కెన్ ఇంక్లూడ్ టెక్స్ట్, ఇమేజెస్ అండ్ వీడియోస్. ఓకేనా, కంటెంట్ ఏంటి ఇక్కడ, టెక్స్ట్ కావచ్చు, అది ఇమేజెస్ కావచ్చు, అండ్ వీడియోస్ కావచ్చు. ఇదేంటంటే ఆటోమేటిక్గా మనం సెర్చ్ చేసినప్పుడు కొన్ని ఇమేజెస్, కొన్ని వీడియోస్, కొన్ని టెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఇస్తూ ఉంటుంది. ఓకేనా, గూగుల్ కానీ ఇతర వెబ్సైట్లో ఇతర ప్లాట్ఫామ్స్ కానీ. సో ఇక్కడ నెక్స్ట్, క్రాలింగ్ ఈజ్ యూజ్డ్ టు అప్డేట్ ద కంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్. ఇక్కడ క్రాలింగ్ అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు గూగుల్లో మీరు లేదా ఇతర ప్లాట్ఫామ్స్లో, ఇప్పుడు గూగుల్లో మీరు సెర్చ్ చేసినప్పుడు ఒక న్యూస్ గురించి, ఇవాళ కొద్దిగా న్యూస్ జరిగింది వేరే అని మీరు సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ కంటెంట్ ఎట్లా ఉందో అట్లా చూపెడుతుంది మనకు న్యూస్ అనేది. సో ఆ కంటెంట్ అనేది అప్డేట్ చేస్తుంటుంది. ఏది అప్డేట్ చేస్తుంది, ఈ క్రాలింగ్ ప్రాసెస్. ఈ క్రాలింగ్ ద్వారా ఆ కంటెంట్, ఈరోజు జరిగిన కంటెంట్ న్యూస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకేనా, అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇండెక్సింగ్ అన్నట్టు. ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ అంటే ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ బై ద క్రాలర్స్ ఈ స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్ కాల్డ్ అన్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ స్టేజ్లో ఏమైందండి, క్రాలింగ్ అంటే, ఇప్పుడు క్రాలింగ్ అనేది కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఆ క్రాలింగ్ అనేది ఇమేజెస్, టెక్స్ట్ అండ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం మనం. సో ఇది ఆటోమేటెడ్ ప్రాసెస్ కాబట్టి అందులో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక డేటాబేస్లో స్టోర్ చేసి ఉంటుంది. అదేంటంటే ఇండెక్స్ అన్నట్టు. ఆ ఇండెక్స్లో ఈ ఇన్ఫర్మేషన్, ఇమేజెస్, వీడియోస్ అంతా స్టోర్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ఆల్ ద వెబ్ పేజెస్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసి ఉంది కదా డేటాబేస్లో. ఈ డేటాబేసే ఒక వెబ్ పేజెస్ ఉంటాయి కదా, వెబ్ పేజెస్. ఆ వెబ్ పేజెస్ అన్నీ ఆర్గనైజ్ అంటే పని చేస్తూ ఉంటుంది ఈ వెబ్ పేజెస్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, దిస్ అలోస్ సెర్చ్ ఇంజిన్స్ టు క్విక్లీ డిస్ప్లే రిలవెంట్ రిజల్ట్స్ వెన్ ఏ యూజర్ సర్చెస్ ఫర్ సంథింగ్. ఇప్పుడు ఈ ఇండెక్స్ ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంది కదా, ఆ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఈ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఇండెక్స్లో ఏమైతే డేటా ఉందో
ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ టాపిక్ గురించి ఏం చేస్తుందంటే ఈ సెర్చ్ ఇంజిన్ అనేది ఈ ఇండెక్స్లో సేవ్ అయిన డేటాబేస్లో సేవ్ అయిన ఇన్ఫర్మేషన్ కానీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఉంటాయి కదా, అందులో నుంచి తీసుకొచ్చి మనకు డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. ఓకేనా, అర్థమైందా? డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ర్యాంకింగ్ అన్నట్టు. ర్యాంకింగ్ అంటే ఏంటంటే వెన్ ఎ యూజర్ సర్చెస్ ద సర్చ్ ఇంజిన్ ఆల్గోరిథం టు లుక్ త్రూ ద ఇండెక్స్ అండ్ రిటర్న్ ద మోస్ట్ రిలవెంట్ పేజెస్ టు ద యూజర్. ఇప్పుడు మనం ఏదైనా యూజర్ అంటే మనం అన్నట్టు ఇప్పుడు యూజర్ మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో కానీ ఇతర ప్లాట్ఫామ్స్లో కానీ మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇండెక్స్ని అడుగుతుందండి. ఇండెక్స్ని అడిగినప్పుడు ఏం చేస్తుంది, ఆ ఇండెక్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయి ఉంటుంది కదా డేటాబేస్లో, ఇన్ఫర్మేషన్ అనేది, టెక్స్ట్ అనేది, ఇమేజ్ అనేవి, వీడియోస్ అనేవి, అవన్నీ కలిపి మోస్ట్ రిలవెంట్, ఓకే, బాగా ఫేమస్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ర్యాంకింగ్లోకి వస్తుంది. మనకు సెర్చ్ ఇంజిన్కి ఇస్తే ఈ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, మనకు ఆల్గోరిథం మనకు డిస్ప్లే చేస్తుంది అన్నట్టు మన యూజర్కి. ఓకేనా, డన్. ఇప్పుడు ర్యాంకింగ్ ఏంటంటే ఇక లాస్ట్ పాయింట్, దే ర్యాంక్ దీస్ పేజెస్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ ద కీవర్డ్స్ యూ యూజ్డ్, ద పేజెస్ కంటెంట్ అండ్ హౌ పాపులర్ ఇట్ ఈస్. ఇక్కడ ఒక మన వెబ్ పేజ్ అనేది లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అని మనకు వేరేటోళ్ళకి చూపెట్టాలంటే మన పేజ్ కంటెంట్ అనేది నీట్గా ఉండాలి, మన కంటెంట్ అనేది పాపులర్ అయి ఉండాలి. ఓకే, మనం కీవర్డ్స్ చిన్న చిన్న కీవర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కీవర్డ్స్ కూడా అందరికీ తెలిసి ఉండాలి. అప్పుడే మనకు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మనకు పోతుంది అన్నట్టు ర్యాంకింగ్లో. ఇక్కడ ద హైయెస్ట్ ర్యాంక్డ్ పేజెస్ అపియర్ ఎట్ ద టాప్ ఆఫ్ యువర్ సెర్చ్. హైయెస్ట్ రేట్ ఉంటాయి. ఇప్పుడు ఒక వెబ్సైట్ గురించి హైయెస్ట్ రేటింగ్ వచ్చింది అనుకోండి, ఆ హైయెస్ట్ రేట్ అనేది ఫస్ట్ చూపెడుతుంది సెర్చ్ ఇంజిన్ ఎప్పుడైనా టాప్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టూల్. చూసారా, 2024 ఇయర్లో వచ్చింది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి, 2022 ఇయర్లో కూడా వచ్చింది. ఇప్పుడు కూడా కన్ఫర్మ్, ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్లో కూడా ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా ఖచ్చితంగా క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వెబ్సైట్ మోర్ విజిబుల్ అండ్ అట్రాక్టివ్ టు సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్. ఓకేనా, సేమ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ డెఫినేషన్ అది ఈ నీట్గా రాయండి. అండ్ ఇక్కడ టూల్స్ ఏమని అడిగిండు, డిస్కస్ అబౌట్ టూల్స్ అన్నాడు కదా. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆఫ్ టూల్స్ ఏంటంటే కీవర్డ్ సెర్చ్, కీవర్డ్ రీసెర్చ్. ఓకేనా, ఈ కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటంటే కొద్దిగా డెఫినేషన్ రాద్దాం. ఏ కీవర్డ్ టూల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఈ కీవర్డ్ టూల్ అనేది ఒక సాఫ్ట్వేర్ సంబంధించింది దట్ హెల్ప్స్ యూజర్స్ టు ఫైండ్ అండ్ అనలైజ్ keywords and phrases to optimize their websites content for search engines. ఈ కీవర్డ్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ కీవర్డ్స్ ఎక్కువగా ఫేమస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తూ ఉంటుంది, ఇప్పుడు మనం సెర్చ్ చేస్తూ ఉంటాం ఈ కీవర్డ్స్ కనబడేటప్పుడల్లా, ఇప్పుడు కీవర్డ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ వెబ్సైట్ని మనకు డిస్ప్లే చేస్తూ ఉంటుంది ఈ సెర్చ్ ఇంజిన్ అనేది. సో కీవర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్ పేజ్ SEO, ఆన్ పేజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఆన్ పేజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ ఇండివిజువల్ వెబ్ పేజెస్ టు ర్యాంక్ హయ్యర్ ఇన్ సెర్చ్ ఇంజిన్స్. ఇప్పుడు మనకు ఇండివిజువల్ వెబ్ పేజెస్ ఉంటాయి, అంటే ఒక వెబ్సైట్లో వెబ్ పేజెస్ ఉంటాయి కదా, ఆ వెబ్ పేజెస్లో ఇండివిజువల్గా కొన్ని సేవ్ అయి ఉంటాయండి. ఆ ఇండివిజువల్లో కొన్ని మాత్రమే ఫేమస్ అవుతాయి. అప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆన్ పేజ్లో ఉన్న వెబ్ పేజ్ని మాత్రమే డిస్ప్లే చేస్తూ ఉంటుంది నీట్గా. నెక్స్ట్ గూగుల్ సెర్చ్ కౌన్సోల్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఈజ్ ఏ ఫ్రీ టూల్. గూగుల్ సెర్చ్ కౌన్సోల్ అనేది ఈజ్ ఏ ఫ్రీ టూల్ దట్ హెల్ప్స్ వెబ్సైట్ ఓనర్స్ మానిటర్ అండ్ మెయింటైన్ దేర్ వెబ్సైట్స్ ఇన్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఇప్పుడు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో ఒక ఓనర్ ఉంటారు, ఒక వెబ్సైట్ సంబంధించిన ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్కి యాక్సెస్ ఉంటుంది మెయింటైన్ చేయడానికి, మానిటర్ చేయడానికి. గూగుల్ సెర్చ్లో యాక్సెస్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే గూగుల్ సెర్చ్ కౌన్సిల్, దీని ద్వారా మనకు ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది దీని మీద. ఇదేంటంటే ట్రాఫిక్ అండ్ ఫిక్స్ టెక్నికల్ ఇష్యూస్ అన్నట్టు. అండ్ ఫోర్త్ బ్యాక్ లింక్ అనాలైసిస్. వెబ్సైట్లో కానీ ఎందులో అయినా ఈ బ్యాక్ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బ్యాక్ లింక్ అనాలైసిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామైనింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లింక్స్.
okay, from other websites to your own website to understand its ranking potential. బ్యాక్ లింక్స్ అనేవి ఏంటంటే అదర్ వెబ్సైట్లో మన లింక్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం కదా, మన లింక్స్ మన యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ బ్యాక్ లింక్ అనేది మనం పెట్టుకున్నట్లయితే అక్కడ ఇతర వెబ్సైట్లో ఉన్న ఆడియన్స్ అన్న వాళ్ళు మన యాడ్ని చూసి కానీ మన లింక్ని చూసి కానీ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, మన వెబ్సైట్కి రిడైరెక్ట్ అవుతారు. ఓకే, డన్. బ్యాక్ లింక్ అనేది వెరీ ఇంపార్టెంట్. హబ్ స్పాట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆల్ ఇన్ వన్ మార్కెటింగ్, సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ platform that helps businesses manage and engage with customers and analyze their performance. ఓకే, హబ్ స్పాట్ అనేది కస్టమర్ గురించి చెప్తుంది అన్నట్టు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన కస్టమర్తోని ఎంగేజ్ అవ్వడం. ఓకే, అండ్ నెక్స్ట్ సిక్స్త్ లాస్ట్ అండి ఇది. ఇక్కడ లోకల్ SEO, లోకల్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ యువర్ వెబ్సైట్ ఇన్ సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ ఫర్ స్పెసిఫిక్ జియోగ్రఫిక్ location, helping local businesses attract nearby customers. ఓకే, ఇప్పుడు లోకల్ లొకేషన్లో ఉన్నాం, మనం ఇప్పుడు లోకల్లో ఉన్నాం కదా, ఆ లోకల్లో ఏదైతే బిజినెసెస్ ఉన్నాయో, ఏదైతే హోటల్స్ కానీ అండ్ షాపింగ్ మాల్స్ కానీ థియేటర్స్ కానీ ఉన్నాయో, అప్పుడు లోకల్లో ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ సెర్చ్ ఇంజన్ అనేది మన బిజినెస్ గురించి కానీ మన ప్రొడక్ట్ గురించి కానీ డిస్ప్లే చేయాలంటే ఇది వెరీ ఇంపార్టెంట్. లోకల్ SEO అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, లోకల్లో సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారో మనం మైండ్లో పెట్టుకొని ఆ సెర్చ్ చేసిన కీవర్డ్స్ని మనం ట్యాగ్స్ రూపంలో మన వెబ్సైట్కి ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు ఈ సెర్చ్ ఇంజన్ అనేది మన వెబ్సైట్లో కీవర్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు టైప్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది ఫస్ట్ చూపెడుతూ ఉంటుంది ఆడియన్స్కి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ సోషల్ మీడియా మార్కెటింగ్? ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోర్ పిల్లర్స్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చిన్నగా మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే వీడియో మీకు లెందీ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తాం కదా, మన ప్రొడక్ట్ గురించి కానీ మన దేని గురించి సర్వీస్ గురించి కానీ, దేనిలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్. ఓకేనా, ఇందులో మనం సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తూ ఉంటాం, మన ప్రొడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాం కదా, డన్. అది సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే. అండ్ ఇక్కడ కోర్ పిల్లర్స్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. కోర్ పిల్లర్స్, ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్లో కొన్ని పిల్లర్స్ ఉంటాయి. అంటే సక్సెస్ కావడానికి మన ప్రొడక్ట్ని డెవలప్ చేసుకోవడానికి సోషల్ మీడియా మార్కెటింగ్లో కొన్ని ఉంటాయి అన్నట్టు. అవి ఏంటంటే ఫస్ట్ ఇది స్ట్రాటజీ అన్నట్టు. మనకు డెవలప్ ఏ క్లియర్ స్ట్రాటజీ దట్ ఇంక్లూడ్స్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ గోల్స్. ఇది స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం మార్కెటింగ్ చేసేటప్పుడు మన ప్రోడక్ట్ గురించి కానీ మన ఇతర ఐటమ్స్ గురించి కానీ చేసేటప్పుడు మన టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు కదా, టార్గెటెడ్ ఆడియన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజీ అనేది వేసుకోవాలి మనం కంపల్సరీ. అండ్ ఇక్కడ ఎంగేజ్మెంట్ అంటే ఇంటరాక్ట్ విత్ యువర్ ఆడియన్స్ అండ్ బిల్డ్ ఏ కమ్యూనిటీ. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అవన్నీ చాట్ చేస్తూ ఉంటాం కదా మనం కస్టమర్స్ తోటి. ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకోండి, కమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి. అక్కడ కస్టమర్ అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు రిప్లై ఇస్తున్నారు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది మీకు ఉన్న కస్టమర్కి. ఓకేనా, బిట్వీన్ యూ అండ్ కస్టమర్ ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ అయ్యి ఒక ఎంగేజ్మెంట్ అవుతుంది మీకు ఒక కస్టమర్కి. అండ్ నెక్స్ట్ అడ్వర్టైజింగ్ అన్నట్టు. యూజ్ సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ టు రీచ్ యువర్ గోల్స్. సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ చేస్తూ ఉండండి. మీరు మీ వెబ్సైట్ని కానీ మీ ప్రోడక్ట్ని కానీ మీ సర్వీస్ని కానీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన అడ్వర్టైజ్మెంట్ మన గోల్స్కి రీచ్ అవుతుంది తొందరగా. ఓకే, మనం పెట్టుకున్న గోల్స్ త్వరగా రీచ్ కావాలంటే సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అండ్ కస్టమర్ సర్వీసెస్. ఓకేనా, రెస్పాండింగ్ టు కామెంట్స్, మెసేజెస్ అండ్ రివ్యూస్ అండ్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్. ఓకేనా, వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి అండ్ ప్రతి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం త్వరగా సాల్వ్ చేసామనుకోండి, ఇక్కడ కస్టమర్ సర్వీస్ అనేది నీట్గా ఉండాలి మనకు ఫస్ట్. అండ్ కమ్యూనిటీ బిల్డింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, డన్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఇది టోటల్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది 5th క్వశ్చన్, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి ప్లీజ్, నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు 5th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ మొబైల్ మార్కెటింగ్?
ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ మొబైల్ మార్కెటింగ్. ఇక్కడ మొబైల్ మార్కెటింగ్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొబైల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మొబైల్ మార్కెటింగ్ ఈజ్ ప్రమోటింగ్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా? మొబైల్ మార్కెటింగ్ ఈజ్ ద ప్రమోటింగ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ త్రూ మొబైల్ డివైజెస్ లైక్ స్మార్ట్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ. ఈ మొబైల్లో మనం ప్రమోట్ చేస్తే అంటే అడ్వర్టైజ్ చేస్తాం కదా, దాన్ని ఏమంటారు? మొబైల్ మార్కెటింగ్ అంటారు. అండ్ బెనిఫిట్స్ ఏంటి? కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ఇక్కడ మొబైల్ మార్కెటింగ్ ద్వారా మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏం చెప్పాను? ఇప్పుడు మొబైల్ మార్కెటింగ్ కెన్ బి లెస్ ఎక్స్పెన్సివ్. అంటే మొబైల్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అండ్ దెన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఇప్పుడు అదర్ ఫార్మ్స్ కూడా ఉంటాయి అడ్వర్టైజింగ్ అన్నట్టు, సచ్ యాజ్ టీవీ, ప్రింట్ ఆర్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు టీవీలో మనం అడ్వర్టైజ్ ఇస్తుంటాం కదా, అప్పుడు చాలా మనకు డబ్బు ఖర్చు అవుతుంది. ఇక్కడ ప్రింట్ చేస్తాం, మనం పాంప్లెంట్ని ప్రింట్ చేసి మన బిజినెస్ గురించి కానీ మన ప్రోడక్ట్ గురించి కానీ ప్రింట్ చేసి మనం ఏం చేస్తామంటే సప్లై చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అంటే ఇంటింటికి వెళ్ళి మన బిజినెస్ గురించి చెప్తూ ఉంటాం. సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇది మొబైల్ మార్కెటింగ్ అనేది లెస్ ఎక్స్పెన్సివ్ అన్నట్టు వీటితో పోల్చుకున్నట్లయితే. అండ్ రియల్ టైమ్ ఎంగేజ్మెంట్. మొబైల్ మార్కెటింగ్ ద్వారా ఏం జరుగుతుంది? రియల్ టైమ్ ఎంగేజ్మెంట్ విత్ కస్టమర్స్. ఓకే, గుర్తుంచుకోండి. అండ్ డెవలప్స్ అవర్ బిజినెస్. ఈ మొబైల్ మార్కెటింగ్ అనేది మన బిజినెస్ అనేది డెవలప్ చేస్తుంది. దేని ద్వారా అంటే మన కస్టమర్స్ తోటి కమ్యూనికేట్ అవుతాం. అక్కడ కస్టమర్స్ తోటి ఏ అడిగినా మనం రిప్లై ఇస్తుంటాం కదా మొబైల్లో. సో అప్పుడు ఏమవుతుందంటే మన బిజినెస్ చాలా డెవలప్ అవుతుంది, కస్టమర్కి ఒక నమ్మకం వస్తుంది, ట్రస్ట్. అండ్ నెక్స్ట్ లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ అంటే ఇప్పుడు మనం ఒక కస్టమర్ ఒక లొకేషన్లో ఉన్నాడు అనుకోండి, ఆ లొకేషన్ బేస్డ్ టార్గెట్ మన లొకేషన్లో ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక హోటల్ ఉంది లేదా ఇతర షాపింగ్ మాల్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? మీరు మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఏమవుతుందంటే యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి కదా, అప్పుడు యాడ్స్ అనేవి ఎలా వస్తున్నాయి? మీకు అదే లొకేషన్లో ఉన్నారు కాబట్టి ఆ లొకేషన్లో ఉన్న మీకు ఏదైతే ప్రొడక్ట్ గురించో కానీ లేదా షాపింగ్ మాల్ హోటల్ గురించో కానీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకసారి గమనించండి మీరు. అదేంటంటే లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ అన్నట్టు. ఓకే, బిజినెసెస్కి ఏంటంటే ఈ మొబైల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకు ఆ లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ ఎక్కువ చేస్తారు వీళ్ళు. అండ్ ఈజీ టు యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఇక్కడ ఈ మొబైల్ మార్కెటింగ్లో మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ మనం ఏదైనా తెలుసుకోవడానికి కస్టమర్స్కి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ సేల్స్ గ్రోత్ విల్ ఇంక్రీజ్. మన సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ మొబైల్ మార్కెటింగ్ ద్వారా. ఇక్కడ ఏంటంటే మన ఆఫర్స్ పెట్టినప్పుడు ఇక్కడ మన సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మన ఆఫర్స్ అనేవి కస్టమర్స్కి సెండ్ చేస్తూ ఉంటాం కదా, నోటిఫికేషన్లో కానీ మెసేజెస్లో కానీ అండ్ ఈమెయిల్స్లో కానీ వాట్సాప్లో కానీ. అప్పుడు ఏమవుతుందంటే మన సేల్స్, ఓకే, మన ప్రొడక్ట్ యొక్క సేల్స్ కానీ మన బిజినెస్ సేల్స్ కానీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ దాని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్? ఎక్స్ప్లెయిన్ ద కంటెంట్ లైఫ్ సైకిల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ అడిగాడు కానీ కంటెంట్ లైఫ్ సైకిల్ ఎప్పుడు అడగలేదు. ఓకే, ఇది యూనిక్. ఇది కంటెంట్ లైఫ్ సైకిల్ అనేది కంపల్సరీ అడగచ్చు ఈసారి, గుర్తుంచుకోండి. ఇది 2024 ఇయర్లో వచ్చింది, అయినా కానీ ఇప్పుడు మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటో చిన్నగా డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాను. ఇది సేమ్ అండి కంటెంట్ మార్కెటింగ్. నేను ఫస్ట్లో షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను కదా, అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే రాయండి, సేమ్ డెఫినేషన్ రాయండి అంతా. ఇప్పుడు కంటెంట్ లైఫ్ సైకిల్ అన్నాడు. కంటెంట్ లైఫ్ సైకిల్, ఓకే, కంటెంట్ లైఫ్ సైకిల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ నేను ఇంత కష్టపడుతున్నాను మీకోసం, ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ ఇక్కడ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ లైఫ్ సైకిల్ వచ్చేసి ఇగో ఈ విధంగా ఉందండి. కంటెంట్ లైఫ్ సైకిల్ ఇలా డయాగ్రామ్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇక్కడ ప్లానింగ్, నెక్స్ట్ డిజైన్, తర్వాత డెవలప్మెంట్, తర్వాత ఎవాల్యుయేట్, తర్వాత అప్డేట్, లాస్ట్ ఏంటి డెలివరీ. ఓకేనా? ఇక్కడ కంటెంట్ లైఫ్ సైకిల్ అనేది ఈ విధంగా చేసుకోవాలి మనం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దాం మనం. ఫస్ట్ ప్లానింగ్ కదా. ప్లానింగ్ అంటే ఏంటంటే కీప్ ఇన్ మైండ్ యువర్ టార్గెటెడ్ ఆడియన్స్ అండ్ క్రియేట్ కంటెంట్ ప్లానింగ్. ఇప్పుడు మన కంటెంట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం కదా, ఎలా క్రియేట్ చేయాలనేది. మన ఆడియన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని, మన టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు కదా ఎక్కువ, వాళ్ళని మైండ్లో పెట్టుకొని మన కంటెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలని చెప్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ డిజైన్ అండి. డిజైన్ అంటే ఎలా ఉండాలంటే చూజ్ ఏ విజువల్ స్టైల్ అండ్ సెలెక్ట్ ఎ డిజైన్ దట్ ఈస్ క్లియర్ అండ్ ఈజీ టు రీడ్. యూజ్ ఇమేజెస్
ఐకాన్స్ అండ్ గ్రాఫిక్స్ టు అండర్స్టాండ్ యువర్ మెసేజ్. మనం ఏదైతే మెసేజ్ ఇస్తున్నామో మన డిజైన్ అనేది ఎలా ఉండాలంటే మన కంటెంట్కి రిలేటెడ్ ఇమేజెస్ తీసుకోండి అండ్ గ్రాఫిక్స్ యూజ్ చేయండి. మన కంటెంట్ రిలేటెడ్ యూజ్ చేసి ఒక విజువల్ స్టైల్ని మెయింటైన్ చేయండి. ఒక స్టైల్ ఉండాలి మన డిజైన్లో. ఆ స్టైల్ అనేది ఎక్కువ అట్రాక్ట్ కావాలి ఆడియన్స్కి కానీ కస్టమర్స్కి కానీ. ఇక్కడ ఈజీ టు రీడ్, మనం ఏం చెప్తున్నామో క్లియర్గా అండ్ నీట్గా ఆడియన్స్కి కానీ కస్టమర్స్ కానీ అర్థం కావాలి. ఆ డిజైన్ అనేది అలా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్, మనం క్రియేట్ చేసిన కంటెంట్ని డెవలప్ చేసుకోవాలంటే రీసెర్చ్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ ఆడియన్స్ అండ్ డెవలప్ యువర్ కంటెంట్. ఇక్కడ ఒక కంటెంట్ని డెవలప్ చేయాలంటే మన ఆడియన్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, మనకు యాప్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు రేటింగ్ అడుగుతారు కదా. రేటింగ్ అడిగినప్పుడు మనం ఏమవుతాం, ఫీడ్బ్యాక్ కూడా అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు మనం ఆ యాప్ గురించి అప్లికేషన్ గురించి మనం చెప్తాం కదా. అందులో ఎప్పుడైనా నెగటివ్ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నెగటివ్ని పాజిటివ్గా తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళ కంటెంట్ని కొద్దిగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇది డెవలప్మెంట్ అన్నట్టు. అండ్ ఫోర్త్, ఎవాల్యుయేట్ అంటే ఏంటంటే ఎవాల్యుయేట్ యువర్ కంటెంట్ ఇన్ కేస్ దేర్ ఆర్ మిస్టేక్స్ లైక్ గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఓకేనా? అవి కరెక్ట్ చేసుకోవడానికి ఎవాల్యుయేట్ చేయాలి. అంటే తరచుగా చెక్ చేయండి. ఇది కంటెంట్ మొత్తం క్రియేట్ చేసి డిజైన్ చేసి డెవలప్ చేసిన తర్వాత ఒకసారి అంతా చెక్ చేయండి. నీట్గా ఉందా, క్లియర్గా ఉందా, లేదా మిస్టేక్స్ ఉన్నాయా, గ్రామర్ మిస్టేక్స్, ఏదైనా డిజైన్ తప్పు వచ్చిందా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేసి కరెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి అప్డేట్. ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ యువర్ కంటెంట్ అప్డేట్ ద న్యూ కంటెంట్. ఇప్పుడు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అన్నీ సెట్ చేసాం కదా మనం కంటెంట్లో. ఇప్పుడు ఆ కంటెంట్ని మొత్తం అప్డేట్ చేయండి. ఓకేనా? అప్డేట్, తప్పులు ఉన్నాయన్నీ సెట్ చేసిన కంటెంట్ని మనం అప్డేట్ చేసిన తర్వాత డెలివరీ. ఇప్పుడు సెండ్ యువర్ కంటెంట్ టు యువర్ టార్గెటెడ్ కస్టమర్స్. ఇప్పుడు అంతా కంటెంట్ అంతా కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాం, మన కస్టమర్కి డెలివరీ చేస్తాం. డెలివరీ అంటే ఏంటండి, మనం సెండ్ చేస్తాం అన్నట్టు, ఫార్వర్డ్ చేస్తాం ఈ మెసేజెస్ని, కంటెంట్ని వాళ్ళకి పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? డన్. ఇది సెవెంత్ క్వశ్చన్. ఇది వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్, హౌ డూ యూ మెజర్ ద సక్సెస్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా? ఇది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫాస్ట్గా. ఓకే, వీడియో అనేది చాలా పూర్తిగా ఎండ్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈమెయిల్లో సెండ్ చేస్తాం మనం. ఈమెయిల్లో మన ప్రొడక్ట్ గురించి కానీ, మన బిజినెస్ గురించి కానీ, మన సర్వీస్ గురించి కానీ, ఇప్పుడు కస్టమర్తోని మనకు ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికి ఈమెయిల్లో కూడా మనం సెండ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఓకేనా? ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు సక్సెస్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్, ఒక ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఒక బిజినెస్ గురించి కానీ, ఒక ప్రొడక్ట్ గురించి కానీ మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఈమెయిల్ మార్కెటింగ్లో సక్సెస్ అయ్యారనేది ఎలా గుర్తిస్తారు అనేది అడుగుతుండు. ఇక్కడ క్లిక్ త్రూ రేట్స్ ద్వారా మేము చూస్తాం అన్నట్టు. క్లిక్ త్రూ రేట్ అంటే ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ క్లిక్డ్ ఆన్ ఏ లింక్ ఇన్ యువర్ ఈమెయిల్. ఒక ఈమెయిల్లో మనం లింక్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం కస్టమర్స్కి. అప్పుడు ఆ లింక్ అనేది కస్టమర్ క్లిక్ చేసినప్పుడు ఈ క్లిక్ త్రూ రేట్ అనేది మనకు కనబడుతుంది. అంటే కస్టమర్ ఎంతవరకు క్లిక్ చేశారు అనేది మనకు డిస్ప్లే అవుతుంటుంది పర్సంటేజ్ అనేది. ఇక్కడ కన్వర్షన్ రేట్ అన్నట్టు ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ టుక్ ఏ డిజైర్ యాక్షన్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ ఏ లింక్ ఇన్ యువర్ ఈమెయిల్. ఒక లింక్ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు సర్టెన్ యాక్షన్ తీసుకున్నారు. ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఏదైనా డిస్ప్లే అవుతుంది కదా, ఆ డిస్ప్లే అయినప్పుడు అందులో చెక్ చేశారు, రీడ్ చేశారు, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది, అది కన్వర్షన్ రేట్ అవుతుంది. ఈ కన్వర్షన్ రేట్ని కూడా మేము మన సక్సెస్లో తీసుకుంటామని చెప్తున్నాం ఇక్కడ ఈమెయిల్ మార్కెటింగ్లో. ఇక్కడ ఓపెన్ రేట్ అంటే ఏంటంటే ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఓపెన్ యువర్ ఈమెయిల్. మనకు ఇక్కడ పర్సంటేజ్ అవుపడుతుంది, పీపుల్ ఎంతమంది ఓపెన్ చేస్తారు మన ఈమెయిల్ అనేది. ఇక్కడ ఫార్వర్డెడ్ అండ్ షేరింగ్ రేట్స్, అన్సబ్స్క్రైబ్డ్ రేట్. ఇక్కడ అన్సబ్స్క్రైబ్డ్ అంటే మన ఈమెయిల్ని అప్పుడప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం. అన్సబ్స్క్రైబ్ అంటే ఈమెయిల్ దగ్గర నుంచి మనకు ఎప్పుడు నోటిఫికేషన్ రావద్దని అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. డిస్కస్ అబౌట్ ఈమెయిల్ సెగ్మెంటేషన్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా? ఈమెయిల్ సెగ్మెంటేషన్ అంటే చిన్నగా చూడండి. ఈమెయిల్ సెగ్మెంటేషన్ ఇస్ అ పవర్ఫుల్ మార్కెటింగ్ టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ డివైడింగ్ యువర్ ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ ఇంటూ స్మాలర్. ఇక్కడ ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, మన ఈమెయిల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు
వాటిని స్మాల్గా డివైడ్ చేసి టార్గెటెడ్ గ్రూప్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ క్రైటీరియా. దిస్ అలౌస్ యూ టు సెండ్ మోర్ రిలవెంట్ మెసేజెస్ టు ఈచ్ సెగ్మెంట్. ఇప్పుడు డివైడ్ చేసిన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్గా మన ఈమెయిల్ని పంపుతూ ఉంటాం, ఎందుకంటే మన టార్గెటెడ్ ఆడియన్స్ కాబట్టి. అండ్ బెనిఫిట్స్ ఏంటి ఇక్కడ? బెనిఫిట్స్ ఆఫ్ ఈమెయిల్ సెగ్మెంటేషన్ అంటే ఇంప్రూవ్స్ క్లిక్ త్రూ రేట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇక్కడ ఈమెయిల్ సెగ్మెంటేషన్ అనేది. రెడ్యూసెస్ అన్సబ్స్క్రైబర్ రేట్. ఓకేనా, ఇక్కడ ఇవన్నీ చూసుకోండి. స్ట్రాంగర్ కస్టమర్, ఇక్కడ ఇవన్నీ చూసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా. ఓకే, పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎంతో కొంత మంచిగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ, మీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకు ఇలాగే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను ప్రతి ఇయర్ ప్రతి సెమిస్టర్కి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా, పీడిఎఫ్ని మాత్రం ఈరోజు ఈవినింగ్ 6 PM అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.